హాయ్ ఎంత పెద్ద ఇల్లు భలే 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 నాన్న ఇల్లు మందేనా హాయ్ చోపా ఎంత బాగుందో అక్క అక్క చోప మందేనా నేను ఆడుకుంటా లైట్ ఎంత బాగుందో లైట్ 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 నాన్న మేడ కూడా మందేనా బాబా మేడ మీదకే కారుకుంటా నాన్న ఇవన్నీ నిజంగా మనమేనా మనయేరా మొత్తం అన్ని మనయే సోఫా మంది ఇళ్ళు మంది అన్ని మనయే కదా అవును అన్ని మనవే అమ్మాయి ఇండి లోపల అయ్యగారు వస్తే బాగుంటుంది తీసుకెళ్ళండి తొందరగా తొందరగా తీసుకెళ్ళండి వెళ్ళండి ఎవరతను అయ్యా పొరపాటు అయింది క్షమించండి అయ్యా నా కొడుకేనయ్యా వయసు ఎదిగింది కానీ బుర్ర పెరగలేదు బాబు అట్లాంటి వాళ్ళు చదివే స్కూల్లో చేర్పించామయ్యా ఈరోజు సెలవుని తీసుకొచ్చామయ్యా అయ్యా ఆడికొక విచిత్రమైన జబ్బు ఉందయ్యా ఆడి మాట కాదన్నా ఆడి మనసుని కొంచెం బాధ పెట్టినా ఆడి ప్రాణాలకే డేంజర్ అని డాక్టర్లు చెప్పారు బాబు అందుకే ఆడేమన్నా కాదనకుండా కొడుకును కాపాడుకోవటం కోసం బాబు పొరపాటునట్ట చేస్తున్నాను క్షమించండి అంత ఎక్స్ప్లెనేషన్ అవసరమా బెడ్ కాఫీ దగ్గర నుంచి గుడ్ నైట్ వరకు మా కోసమే కష్టపడుతున్న మీ కళ్ళల్లో నీళ్లు తిరిగితే నా న్యాయదేవత కళ్ళు ఎర్రబడతాయి అయ్యా మీరు పనోళ్లే కాదు మాకు పెద్దలు మా పిల్లలు కూడా అయ్యా నీ కొడుకు ఇంట్లో ఉండే ఈ ఒక్కరోజు ఈ ఇంటికి మీరే ఓనర్లు బాబుగారు అక్క ఇవన్నీ ఎవరివి మనమైతే అక్కడ ఎందుకు పెట్టారు ఎంచక్క వేసుకోవచ్చు కదా ఇదిగో ఇది నువ్వేచుకో ఇది నువ్వేచుకో బాబా ఇది నువ్వేచుకో మరి ఇది వీళ్ళెవరు మేమెవరు మేము పనోళ్ళం మేము పనోళ్ళం మేము పనోళ్ళం నావి ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి తాను మరి మోవిని మగతావిని ముడివేయనీయవా కాదని అనలేనని గడియైనాగవా అదుపు పొదుపు లేని ఆనందం కావాలి